హాయ్ పిల్లలు, మన ఛానల్ ఆల్ కిడ్స్ స్టోరీస్కి తిరిగి స్వాగతం. ఒకప్పుడు పర్వతాల క్రింద ఉన్న అడవిలో బాబు అనే ఎలుగుబంటి నివసించేది. బాబు అడవిలో పెద్ద ఎలుగుబంటి కాదు, కాని అతనికి పెద్ద హృదయం ఉంది. పర్వతం అంచున ఉన్న చీకటి అడవిని చూసి ఇతర జంతువులు భయపడుతుండగా బాబు మాత్రం ఎప్పుడూ ఆ పర్వతం అంచున ఉన్న చీకటి అడవిలో ఏం జరుగుతోందనే ఆసక్తితో ఉంటాడు. ఏదో ఒకరోజు తుఫాను వస్తుందని, అది బలంగా ఉంటుందని బాబు విన్నారు. పక్షులు ఎగిరిపోతున్నాయి, జింకలు దాక్కున్నాయి, ఉడుతలు ఆహారాన్ని సేకరించాయి. కాని బాబు ఒక వింతని గమనించాడు. అతని స్నేహితురాలు మీనా గుడ్లగుబ తన చెట్టును విడిచిపెట్టలేదు. బాబు మీనా చెట్టు వద్దకు పరుగెత్తాడు. ఆమె ఒక కొమ్మపై విచారంగా కూర్చోవడం గమనించాడు. మీనా, నువ్వు ఎందుకు వెడియలేదు? తుఫాను వస్తోంది అని బాబు ప్రశ్నించారు. మీనా తల ఊపి, నేను ఇక ఎగరలేను బాబూ. నా రెక్క దెబ్బతింది. మరియు నేను చాలా బలహీనంగా ఉన్నాను అని ఆ గుడ్లగుబ చెప్పింది. బాబు మీనాకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తానని మీనాకి హామీ ఇచ్చాడు. కాని తుఫాను నుండి సురక్షిత ప్రాంతం ఒక్క స్థలం మాత్రమే ఉంది. అది చీకటి అడవి అంచున ఉన్న పర్వత గుహ. చీకటి అడవి రహస్యంతో నిండి ఉంది, మరియు ఏ జంతువు కూడా దానిగుండా వెళ్లడానికి ధైర్యం చేయలేదు. కాని బాబు అది అంత ఆలోచించలేదు. అతను మెల్లగా మీనాను ఎత్తుకుని అడవిలోకి ప్రయాణం ప్రారంభించాడు. వారు చీకటి అడవిలో ప్రవేశించినప్పుడు చెట్లు పొడవుగా పెరిగాయి, మరియు గాలి కొమ్మల గుండా వీచింది. బాబుకు భయమేసినా అంచెలంచెలుగా సాగుతూనే ఉన్నాడు. వెళ్తుండగా దారిలో బాబుకు తుఫానులో తప్పిపోయిన రాజు అనే కుందేలు ఎదురైంది. బాబు రాజును తమతో కలిసి రావాలని ఆహ్వానించారు. ముగ్గురూ కలిసి అడవి గుండా వెళ్లారు. ఆ అడవి చీకటిగా ఉంది. నీడల నుండి వింత శబ్దాలు వచ్చాయి. కాని బాబు ప్రశాంతంగా ఉండి తన స్నేహితులను దట్టమైన పొదల్లోంచి పడిపోయిన దుంగల మీదుగా నడిపించాడు. చివరగా గంటల తరబడి వారు గుహకు చేరుకున్నారు. లోపల అది వెచ్చగా మరియు పొడిగా ఉంది. అలానే తుఫాను వాళ్లని చేరుకోలేకపోయింది. కన్నీళ్లతో బాబుకు ధన్యవాదాలు చెప్పింది మీనా. నాకు తెలిసిన ధైర్యవంతుడివి నువ్వే. నువ్వు లేకుంటే మేం నష్టపోయేవాళ్లం అని చెప్పింది. తుఫాను దాటిపోయే వరకు వారు గుహలోనే ఉండి తిరిగి అడవికి వచ్చేసరికి బాబు ధైర్యసాహసాలు అందరికీ తెలిసిపోయాయి. ఆ రోజు నుంచి తన కోసం కాకుండా తన స్నేహితులకు సాయం చేసేవాడు. ఆ చీకటి అడవిలోకి వెళ్లేందుకు సాహసించిన వీర ఎలుగుబంటిగా బాబు పేరు పొందాడు. మరియు ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు వారు అడవిలో దయగల మరియు ధైర్యవంతులైన ఎలుగుబంటి బాబుపై ఆధారపడి ఉండేవారు. పిల్లలు, మీరు కూడా ఎవరైనా ఆపదలో ఉండి ఉంటే వారికి సహాయం చేయడం మర్చిపోకండి. ముందుగా ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను. ఈ అద్భుతమైన కథకు లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయగలరు అని భావిస్తున్నాను. ఈ అందమైన, ధైర్యవంతులైన ఎలుగుబంటి కథను చూసినందుకు ధన్యవాదాలు.